ఇప్పుడే ఒక ప్రోమో వచ్చింది బిగ్ బాస్ది, అంటే ఒక 40 నిమిషాలు అయి ఉంటుందిలే. అందులో ఏంటంటే సంచాలకులు ఎవరైతే ఉంటారో, 2 సంచాలకులు ఉన్నారు. అందులో కళ్యాణ్ ఒక సంచాలకుడు, అట్లనే సంజనా గారు ఒక సంచాలకులు. వీళ్ళిద్దరు సంచాలకులు ఏం చేయాలంటే బాల్స్ ఇసిరేస్తారు. బాల్స్ ఇసిరేస్తే వాళ్ళకి ఈ కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ స్కోర్ను పెంచుకొని వాళ్ళు ఫైనలిస్ట్ కావడానికి అవకాశం ఉన్న ఆట ఇది, దానికోసం పెట్టిన ఆట. అయితే ఇందులో ఏంటి అంటే వీళ్ళు బాల్స్ ఇసిరేస్తే వాళ్ళు కదులుతూ వాళ్ళకి ఇచ్చిన జంబో ప్యాంట్స్లో పడేలా చూసుకోవాలి. ఎక్కువ ఎవరు స్కోర్ చేస్తే వాళ్ళకు కొద్దిగా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ఆటలో అందరిని నెడుతున్నాడు భరణి బాబాయ్, అందరిని నెడుతున్నారు, పట్టుకుంటున్నారు. ఈవెన్ సంజనా గారు కూడా భరణి గారికి ఎక్కువ బాల్స్ పడేలా వేశారు. అట్లనే కళ్యాణ్ వంతు వచ్చేసరికి కళ్యాణ్ కూడా అటు భరణి గారికి వేశారు, అట్లనే తనుజ గారికి వేస్తున్నారు, అట్లనే నెక్స్ట్ ఇమాన్యుయల్కి వేస్తున్నారు. అంతా అయిపోయింది. ప్రోమో అయిపోయాక భరణి గారు అంటున్న మాట ఏంటంటే, మా తనుజ మాత్రం సూపర్గా కళ్యాణ్ కంట్రోల్లో పెట్టింది. ఇక కళ్యాణ్ కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిలబడుతున్నాడు, అంత కంట్రోల్లో పెట్టింది తనుజ అని అంటున్నారు. భరణి గారు ఇక ఒక వయసు వచ్చిన తర్వాత కూతురు తండ్రి మాట వింటుందా లేకుంటే స్నేహితుడి మాట వింటుందా? సరే ఆలోచించండి. ఎవరిని కంట్రోల్ పెట్టినా ఇక వాళ్ళకు ఉంది జీవితం, లైఫ్ ఉంది, వాళ్ళు ఏదో ఆడుతున్నారు కాబట్టి మీ మాట వింటారు, మిమ్మల్ని చేస్తారు అని అనుకోవద్దు. ప్రతిసారి మీ మాటే వింటారని అనుకోవద్దు. వాళ్ళ బాండింగ్, మీ బాండింగ్ కంటే వాళ్ళ బాండింగ్ కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి అంతే తప్ప వేరే అనుకోవద్దు. అది ఆటలో భాగమే. వాళ్ళిద్దరి స్నేహం మంచిగా ఉంది కాబట్టి కొంత హెల్ప్ జరుగుతుంది, కామనే అది. నానా అన్నది అని చెప్పి తనుజ మీ మాట వినొచ్చు, కానీ కళ్యాణ్ కూడా మీ మాట వినాలి అంటే అది కరెక్ట్ కాదు. సరే, ఏదేమైనా అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.